హలో ఎవ్రీవన్, తెలుగులో టెక్ హెల్ప్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం F&O స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్ట్రాటజీని ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేశాను. మంచి పర్ఫార్మెన్స్, మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ స్ట్రాటజీని యూజ్ చేసి ఫ్యూచర్స్ మార్కెట్లో కానీ ఈక్విటీస్లో కానీ ఫ్యూచర్ ప్రైస్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి ఇక్కడ వచ్చేసి బై ఈక్వల్స్ టు ఎల్సిపి మైనస్ ఎల్ఓపి అని ఉంది, సెల్ ఈక్వల్ టు ఎల్సిపి మైనస్ టిఓపి అని ఉంది. ఇవన్నీ ఏంటి, ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని క్లియర్గా మనం చూద్దాము. ఇంకా ఈ వీడియోతో పాటు టెక్ హెల్ప్ ఛానల్లో ఇంకా చాలా వీడియోలు తెలుగులో చేయబడి ఉన్నాయి. ఈ వీడియోలు మొత్తం కూడా ఇంగ్లీష్ అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళకి, ఇంగ్లీష్ సరిగా అర్థం కాని వాళ్ళకి, మన తెలుగు వారి కోసం ప్రత్యేకంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి వీడియోను తప్పకుండా చూడండి, మీకు టెక్నికల్గా ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వరకు టెక్నికల్ వీడియోస్ ఇంగ్లీష్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అన్ని వీడియోస్ కూడా మీకు తెలుగులో కన్వర్ట్ చేస్తున్నాను. ఇంకా కొత్త వీడియోస్, కొత్త స్ట్రాటజీస్ చేస్తూ ఉంటాను. మనం ఇప్పుడు డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్దాం. మనకు ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మనం ఒక ప్రైస్ను, ఫ్యూచర్ ప్రైస్ను ప్రిడిక్ట్ చేయడం కోసం మనకున్న రిక్వైర్మెంట్స్ ఇక్కడ 3. ఇక్కడ వచ్చేసి మనకు NSEindia.com కావాలి, ఎందుకంటే మనకు యాక్యురేట్ డేటా అనేది చాలా అవసరం. ఏదైనా ఒక ప్రైస్ను ప్రిడిక్ట్ చేయడానికి యాక్యురేట్ డేటా అనేది అవసరం. మనం వేరే వెబ్సైట్స్లో కూడా ఈ డేటాను డౌన్లోడ్ చేయవచ్చు, కానీ వాటికన్నా NSE ఇండియాలో డేటా యాక్యురేట్గా ఉంటుంది. ఈ ఆథరైజ్డ్ వెబ్సైట్ కాబట్టి NSE ఇండియా నుంచి మనం డేటాను డౌన్లోడ్ చేస్తాము. దాంతోపాటు మనకు MS ఎక్సెల్ అనేది చాలా అవసరం, ఎందుకంటే చిన్న ఫార్ములాస్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఈ టెక్నిక్లో. కాబట్టి చిన్న ఫార్ములాస్ కోసం మీరు MS ఎక్సెల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. మాన్యువల్గా కూడా చేయొచ్చు, మాన్యువల్గా చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కాబట్టి MS ఎక్సెల్ మీరు యూజ్ చేసినట్లయితే MS ఎక్సెల్లో చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ స్ట్రాటజీని మీరు నేర్చుకున్న తర్వాత, కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ నేర్చుకున్న తర్వాత, మీరు పేపర్ ట్రేడింగ్ అనేది కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. పేపర్ ట్రేడింగ్ చేయకుంటే, మీరు ప్రాక్టీస్ చేయకుంటే మీరు ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి మీరు పేపర్ ట్రేడింగ్ చేసినట్లయితే మీరు వాటిని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మీరు ఎక్కడైనా సరే మిస్ అవుతున్నారా అనేది, లేదు స్ట్రాటజీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది మీకు అనేది అర్థమవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ స్ట్రాటజీ 70 to 80% పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ స్ట్రాటజీని ఫస్ట్ మీరు ఫ్యూచర్స్ మీద అప్లై చేయకుండా, ఎందుకంటే ఫ్యూచర్స్లో మీరు అప్లై చేసి అమౌంట్ అందులో లాస్ అయితే ఆ లాస్ అనేది చాలా ఎక్కువ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్స్లో లాట్ సైజ్ అనేది ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఫ్యూచర్స్లో కాకుండా సేమ్ ఇదే స్ట్రాటజీని ఈక్విటీస్లో మీరు చేసినట్లయితే, చాలా చిన్న క్వాంటిటీని తీసుకొని మీరు
చేసినట్లయితే మీకు చాలా ఐడియా అనేది దానికి వచ్చేదానికి స్కోప్ ఉంది. ఇంకా మనము ఇక్కడ ఫార్ములాకి వెళ్దాము. ఫార్ములా అనేది ఏంటంటే ఇక్కడ మనం బై చేయాలంటే నిన్నటి క్లోజ్ ప్రైస్ను నిన్న ఓపెనింగ్ ప్రైస్ మైనస్ చేస్తే అది పాజిటివ్ ఫిగర్ వచ్చిందనుకోండి. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్ చేస్తే పాజిటివ్ ఫిగర్ వస్తే అది మనం బుల్లిష్ ట్రెండ్గా ఉంది, అప్ ట్రెండ్గా ఉంది అని చెప్పేసి ఒక డెసిషన్కి వస్తాము. ఇంకా నిన్నటి క్లోజ్ ప్రైస్ ఈరోజు ఓపెన్ ప్రైస్తో మైనస్ చేస్తే మళ్ళీ పాజిటివ్ ట్రెండ్లోకి వస్తే అది ఈరోజు కన్ఫామ్గా అప్ ట్రెండ్లో ఉంది అని చెప్పేసి మనకు కన్ఫామ్ అవుతుంది. నిన్న కూడా అప్ ట్రెండ్లో ఉండి ఈరోజు కూడా అప్ ట్రెండ్లో ఉంటే ఆ స్టాక్ని మనం బై చేస్తాము. మీరు ఈ ఫార్ములాను ఒకచోట రాసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్లో ఫార్ములా ఉంది, కానీ నేను తెలుగులో నీట్గా చెప్పాను. దీన్ని మీరు రాసుకోండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి సెల్లింగ్ ఫార్ములా ఉందన్నమాట. లాస్ట్ డే క్లోజ్ ప్రైస్ అంటే నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్ పాజిటివ్ ఫిగర్ వస్తే, ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు, చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్, నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ రెండు కూడా మైనస్లో వస్తే, అంటే ఇది లాజికల్గా మీరు థింక్ చేసినట్లయితే నిన్న బేరిష్ ట్రెండ్ అంటే నెగిటివ్లో స్టాక్ వెళ్తూ ఈరోజు కూడా నెగిటివ్ మూమెంట్ అనేది చూపిస్తే నిన్న వచ్చేసి ఒక ఐడియాకి వస్తాం అనమాట. ఒకరోజు స్టాక్ ట్రెండ్ని చూసి ఒక ఐడియాకి వస్తాం. ఏమని ఐడియాకి వస్తాం? ఈ స్టాక్ అనేది నెగిటివ్లో వెళ్తుంది అని. మళ్ళీ ఈరోజు కూడా నెగిటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ చేసిందంటే ఈరోజు కూడా కన్ఫామ్గా అది నెగిటివ్ ట్రెండ్లో వెళ్తుంది అని చెప్పేసి కన్ఫామ్ చేసి దాన్ని మనం సేల్ చేస్తాం. మనం ఇప్పుడు ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి డేటాను తీసుకొని మనము ఈ ఫార్ములాస్ అప్లై చేసి చూద్దాము ఎలా వర్క్ అవుతుంది, ఎలా వీటి నుంచి మనకు రిజల్ట్ ఇస్తుంది అనేది. ఒక 5-6 కంపెనీస్ తీసుకొని ఆ 5-6 కంపెనీస్తో డిఫరెంట్గా అప్లై చేసి వాటిలో వచ్చే రిజల్ట్ని చూసి వాటి విధంగా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఈ ఫార్ములాస్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. ఎక్సెల్లో ఫార్ములాస్ ఎలా యూజ్ చేసుకోవాలనేది నీట్గా స్టెప్ బై స్టెప్ మనం చూస్తాము ఇప్పుడు. కాబట్టి మీరు ఈ వీడియోను ప్లస్ పార్ట్ 2 వీడియోను కంప్లీట్గా చూసి నీట్గా నేర్చుకోండి. ఓకే, ఏదైనా సరే కొన్ని పాయింట్లు ఎక్కడైనా సరే మిస్ చేస్తే మళ్ళీ మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పూర్తిగా చూసి నేర్చుకోండి నీట్గా. మనం ఇప్పుడు ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేద్దాము. ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏదైనా ఒక స్టాక్ తీసుకోవాలి. ప్రస్తుతానికి మనం ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నాము. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఎంటర్ చేసి మనకి ఇప్పుడు ఇక్కడ హిస్టారికల్ ప్రైస్ మొత్తం ప్రైస్ అనేది వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంకు కరెంట్ ప్రైస్ 253లో ఉంది. మనం హిస్టారికల్ ప్రైస్ వెళ్ళినట్లయితే మనకు 2 days హిస్టారికల్ ప్రైస్ కావాలి. కాబట్టి మనం 7 days అనేది సెలెక్ట్ చేసుకున్నాం. 2 days అక్కడ లేదు కాబట్టి మనకు 2 days మాత్రమే కావాలి. కాబట్టి మనం 2 days హిస్టారికల్ ప్రైస్ను ఇక్కడ తీసుకున్నాం. దాంతోపాటు మనకు ఎంఎస్ ఎక్సెల్ అనేది అవసరం. ఎంఎస్ ఎక్సెల్లో కాపీ చేసిన దాన్ని ఎంఎస్ ఎక్సెల్లో పేస్ట్ చేయండి. ఫార్మాట్ చేద్దాం. మీరు ఏం అవసరం లేదు, మీరు ఎంత నేర్చుకోవడం అవసరం లేదు. చిన్న చిన్న ఫార్ములాస్ నేర్చుకోవాలి, అవి చూపిస్తాను మీకు.
ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నిన్నటి ఒకసారి మళ్ళీ మీకు కావాలంటే చూపిస్తాను. మీరు చూడొచ్చు, నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్. ఓకే, నీట్గా ఉంది ఫార్ములా. చూసినట్లయితే నిన్నటి క్లోజ్ ప్రైస్ అంటే ఇక్కడ క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్ ఇస్తే మనకి ఇక్కడ మైనస్ అనేది వచ్చింది. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్, ఇక్కడ కూడా మనకు మైనస్ ట్రెండ్ అనేది వచ్చింది. మీరు చూడొచ్చు, మనకు ఇది వచ్చేసి టుడే అంటే ఈరోజు, ఇది లాస్ట్ డే అంటే ఎస్టర్డే అని కానీ నిన్న అని కానీ మనం అనుకోవచ్చు దీన్ని, ఈ ప్రైస్ని. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి నెగిటివ్ ట్రెండ్లో స్టాక్ అనేది వెళ్తుంది, అది ఇక్కడ మనకు కన్ఫామ్ అయింది. మళ్ళీ ఈరోజు చూసినట్లయితే ఓపెనింగ్లో మనకు నెగిటివ్ ట్రెండ్లోని స్టాక్ అనేది ఫ్లో అవుతుంది. మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఈ స్టాక్ అనేది మనకు నెగిటివ్ ట్రెండ్లో వెళ్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ కన్ఫర్మ్ అవుతున్నాము. కాబట్టి మనం ఉంది ఇక్కడ మనము ఓపెనింగ్ ప్రైస్లో సెల్కి వెళ్ళినట్లయితే, ఇక్కడ చూడొచ్చు లో ప్రైస్ మనకు 1.8 రూపీస్ అనేది ఇక్కడ మనం ప్రాఫిట్ను బుక్ చేసేదానికి స్కోప్ ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే హై ప్రైస్ 255.35 ఉంది. ఈ ప్రైస్ హై ప్రైస్ ఉన్నప్పటికీ ఓకేనా, మనకు అనేది ఒక బ్రేక్ డౌన్ అనేది ఇస్తుంది, మనకు ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ స్ట్రాటజీలో మీరు ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే డెరివేటివ్స్ చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ లాట్ సైజు 2500 ఉంది, 2500 లాట్ సైజ్ ఉంది. మీకు ఇక్కడ లాట్ సైజ్ ఇంటూ మన ప్రాఫిట్ పాయింట్స్ వేసుకున్నట్లయితే మనకు 4500 రూపీస్ ప్రాఫిట్ వచ్చేదానికి ఇక్కడ స్కోప్ ఉంది. మనం 1.8 రూపీ 80 పైసా మనం బుక్ చేసుకోవడం అది కష్టం. అట్లీస్ట్ 1 రూపీ మనం బుక్ చేసుకున్నట్లయితే మనకు 2500 ప్రాఫిట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ఫార్ములాస్ అంతా క్లియర్గా చూడండి. ఇక్కడ నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ నిన్నటి ఓపెనింగ్ ప్రైస్, ఇది -5 ఉంది. నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మైనస్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం సేల్కి వెళ్తున్నాం. మనం రెండు ఫార్ములాలు చూసుకున్నాం, రెండింటిలో కూడా నిన్నది ఈరోజు రెండు కూడా మైనస్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం సెల్కి వెళ్ళాలి, రెండు కూడా ప్లస్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం బైక్ వెళ్ళాలి. ఓకే, ఈ వీడియోలో మనం ఇంతవరకు నేర్చుకున్నాము. ఈ పార్ట్ 2 వీడియోలో ఇంకా 4 to 5 స్క్రిప్ట్స్ తీసుకుని అక్కడ మనం క్లియర్గా డిఫరెంట్ ట్రెండ్స్, ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటి వాటిని కూడా అక్కడ మనము డిస్కస్ చేసుకుందాం. కాబట్టి పార్ట్ 2 వీడియోని కూడా కంప్లీట్గా చూడండి. ఇక్కడ మీరేమి టైం వేస్ట్ చేయడం లేదు, నేను కూడా ఫాస్ట్గా చెప్తే మీకు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి దాన్ని మొత్తం రాసుకొని కంప్లీట్గా నెక్స్ట్ వీడియో చూడండి, పార్ట్ 2 వీడియోని చూడండి. అది చూసినట్లయితే మీకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అక్కడ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని. సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నట్లయితే నేను ఎక్కువ వీడియోస్ చేసేదానికి స్కోప్ ఉంటుంది.